హైదరాబాద్ విశ్వనగరం. ఇక్కడి చారిత్రక సంపద ఓ విశేషం. ఇక్కడి మనుషులు అద్భుతం. ఏదో కొత్తగా చేయాలని తప్పిస్తారు. తమ క్రియేటివిటీతో హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేస్తారు. అలాంటి ప్రయత్నమే హైదరాబాద్లోని సుధా కార్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో అన్నీ కూడా విచిత్రమైన ఆకారాల్లో కార్లు, బైకులు, సైకిళ్ళు ఉంటాయి. హైదరాబాద్లోని బహదూర్పురాలో జూ పార్క్ వెళ్లే దారిలో ఉంటుంది సుధా కార్స్. ప్రపంచంలో ఇటువంటి మ్యూజియం ఎక్కడా లేదు. దీని ఓనర్ సుధాకర్. ఇందులోని ప్రతి కార్, బైక్, సైకిల్ ఈయన తయారు చేసినవి. ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డులోకి కూడా ఎక్కింది. వరల్డ్స్ ఓన్లీ వాకీ కార్ మ్యూజియం ఉంటుంది. ఇందులో అబౌట్ మోర్ దెన్ 55 డిఫరెంట్ టైప్ ఆఫ్ వాకీ కార్స్ ఉన్నాయి. కొన్ని కార్స్ ఒకేషన్ బట్టి చేశాము, కొన్ని కార్స్ కాజ్ గురించి చేశాము. అలా డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఈ కార్ మ్యూజియం 20 ఇయర్స్ నుండి, అంటే 2000లో ఇనాగ్రేట్ చేశాము. ఇప్పటి వరకు 20 ఇయర్స్ అయిపోయింది. ఇది వరల్డ్ ఫేమస్ ఉందండి. వరల్డ్లో ఇలాంటి వాకీ కార్ మ్యూజియం ఎక్కడ లేదు. అంటే ఎవరో 1 కార్ 2 కార్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు, కానీ 55 వాకీ కార్స్ ఎవరు చేయలేదండి. ఇది సేమ్ థింగ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా మేము రాయబోతున్నాము. 50 రకాల సైకిళ్ళు, సింగిల్ సీటర్, మల్టీ సీటర్, పెన్నీ పార్కింగ్, టాండమ్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ సైకిళ్ళు, ఇండియాలోనే చిన్న సైకిల్, ప్రపంచంలో పెద్ద సైకిల్, ఇలా ఒకటేమిటి రకరకాలుగా తయారు చేశాడు సుధాకర్. 4 అంతస్తుల బిల్డింగ్ ఎత్తంతా ఉండే ఈ సైకిల్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఇది 37 ఫీట్ల ఎత్తు, 3 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 3 ఏళ్లు పట్టింది. ఇది కోవిడ్ కారు. కరోనా వ్యాధి అవగాహన కోసం తయారు చేసిన కారు ఇది. ఎయిడ్స్పై అవగాహన కోసం కండోమ్ కారు, పక్షులను పంజరంలో బంధించకుండా వాటిని ఫ్రీగా వదిలేయాలని ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన కేజ్ కార్ను కూడా సుధాకర్ తయారు చేశాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా డిఫరెంట్గా తయారు చేయాలనే కోరిక ఉండేదట సుధాకర్. అదే ఇంత పెద్ద మ్యూజియం రూపకల్పనకు దోహదం చేసింది. 14 ఏళ్ల వయసులో ఇంట్లో ఉన్న సైకిల్కు హ్యాండిల్ తీసి స్టీరింగ్ అమర్చాడు. టైర్లు, ఫ్రేమ్లు మార్చి లాంగ్ చాపర్ సైకిల్ లాగా తయారు చేశాడు. ఇది కేవలం చూడడానికి కాదు, దీన్ని నడపొచ్చు కూడా. దీన్ని చూసిన వారు మెచ్చుకోవడంతో ఇంకా కొత్తగా తయారు చేయాలనిపించింది సుధాకర్. అంతే, 15 ఏళ్లకే ఈజీ రైడర్ బైక్ తయారు చేశాడు. ఇంటర్మీడియట్ వచ్చే వరకు డ్యూన్ బగ్గీ, 1000cc 4 వీలర్ తయారు చేశాడు. ఇక అక్కడి నుంచి ఆగలేదు. 30 ఏళ్లుగా కొత్తవి తయారు చేస్తూనే ఉన్నాడు. ఇదంతా వ్యాపార ధోరణితో చేసింది కాదని అంటాడు సుధాకర్. నేను ఎప్పుడు మ్యూజియం పెట్టాలని ఊహించలేదండి. ఐఎమ్ జస్ట్ ఎ కామర్స్ స్టూడెంట్. నాకు ఒక నా మెంటోర్ ఉండే బాబు ఖాన్ అని, ఆయన చాలా బాగా చేశారు డిజైన్స్. ఆయనతో పాటు నేను చాలా నేర్చుకున్నాను. నా ఫస్ట్ బైసికల్స్, కార్స్ కానీ ఆయన్నే హెల్ప్ చేశారు. ఆయన నాకు ఎక్కడ నుండి కార్ ఎట్లా విజువలైజ్ చేయాలి, దేంట్లో ఎట్లా స్టార్ట్ చేయాలి, అందులో చాలా మెజర్మెంట్స్ కానీ అవన్నీ ఆయనతో నేర్చానండి. తర్వాత ఇన్ని కార్స్ కలెక్ట్ అయిపోయాయి. ఆ తర్వాత నేను ఒక మ్యూజియం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ మ్యూజియం వరల్డ్స్ ఓన్లీ కార్ మ్యూజియం. మేము 2 ఇయర్స్ క్రితము జర్మనీలో ఫోరం ఫర్ వరల్డ్ కార్ మ్యూజియంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చాము మేము. అక్కడ వీ గాట్ ద బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డు జర్మనీలో. ఓన్లీ ఫర్ కార్ మ్యూజియంస్. అందరు క్యూరేటర్స్, ఓనర్స్ కానీ ప్రెసిడెంట్స్ అక్కడ ప్రజెంట్ ఉండే అబౌట్ 200 పీపుల్. మాకు ఛాన్స్ ఇచ్చింది వాళ్ళు. మేము అక్కడ ప్రజెంటేషన్ చేసాము. బాగా నచ్చిందండి వాళ్ళకు. ఎందుకంటే ఓన్లీ వాకీ కార్ మ్యూజియం, దట్ టు హ్యాండ్మేడ్ వాకీ కార్ మ్యూజియం, అండ్ వీ డూ ఇట్ అవుట్ ఆఫ్ స్క్రాప్ అండి. ఈ మోటారు బైకులను చూడండి, విచిత్రంగా ఉన్నాయి కదూ. 13 ఇంచుల ఎత్తున్న మోటార్ సైకిల్ కూడా ఇక్కడ ఉంది. దీన్ని నడపొచ్చు కూడా. ఇది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో రయ్యమంటూ దూసుకుపోతుంది. సైకిల్స్ తయారీతో మొదలైన సుధాకర్ ప్రయాణం కార్ల తయారీతో కొత్త మలుపు తిరిగింది. వాకీ కార్ల తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు సుధాకర్. 1991లో న్యూయార్క్లో స్కేటింగ్ షూ ఆకారంలో ఉండే ఓ ప్రమోషనల్ వాహనం తయారు చేశాడు. దీనికోసం ఫోక్స్ వ్యాగన్ ఇంజిన్ వాడాడట. దీంతో వాకీ కార్ల తయారీకి బీజం పడింది. షూ ఆకారంలో ఉన్న కారు, తర్వాత వంకాయ ఆకారంలో ఉన్న కారు,
హెల్మెట్ కారు, క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉన్న కారు, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఆకారంలో ఉన్న కార్లను కూడా తయారు చేశాడు. ఇలా రకరకాల ఆకారాలతో కార్లు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వాకీ కార్లతో రోడ్ షోలు చేస్తే వాటిని చూడడానికి విపరీతంగా జనం వస్తారు. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా వాకీ కార్లు తయారు చేశాడు సుధాకర్. ఇన్ని వాకీ కార్లు ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేదట. ఈ మ్యూజియంలో ప్రపంచంలోనే చిన్న డబుల్ డెక్కర్ బస్సు కూడా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు టూరిజం సంస్థల కోసం వింటేజ్ టైప్ బస్సులు, కార్లు కూడా సుధాకర్ తయారు చేశాడు. ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్ షూ, హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్, పౌడర్ బాక్స్ వంటివి తయారు చేశాడు. చిల్డ్రన్స్ డేకి షార్పనర్, రబ్బర్, పెన్సిల్, పెన్ను, బుక్కు ఆకారంలో ఉండే కారు, ఇలా పిల్లలను ఆకట్టుకునే కార్లు తయారు చేశాడు. ఈ మ్యూజియంలో అన్నిటికంటే స్పెషల్ ఆఫీస్ రూమ్ కార్. మ్యూజియంకు వచ్చిన సందర్శకుల కోసం కాదట, ఇక్కడికి వచ్చే గెస్ట్లకు మాత్రమే. ఇందులో ప్రతిదీ స్పెషలే. ఈ ఆఫీస్ రూమ్లో ఉన్న సోఫాలు, సెంటర్ టేబుళ్ళు అన్నీ ప్రముఖ పాత కార్ల స్పేర్ పార్ట్స్తో తయారు చేసినవి. ఇది అల్మారా, దీన్ని కార్ డోర్తో తయారు చేశారు. ఇదేమో 1930 కాలం నాటి పెట్రోల్ బంక్ మోడల్. ఇదేమో కట్లరీ క్యాబినెట్. ఇది పెడెస్ట్రియన్ లైట్. గేర్ బాక్స్, హారన్లతో తయారు చేసిన బెల్లులు కూడా ఈ ఆఫీస్లో ఉన్నాయి. నెంబర్ ప్లేట్లు, చక్రాలతో తయారు చేసిన గడియారాలు చూడొచ్చు. పుస్తకాల ఆకారంలో ఉన్న టేబుళ్ళు, ఇలా ఇందులో ప్రతి ఒక్కటి విచిత్రంగా ఉంటాయి. ఈ ఆఫీస్ రూమ్ తయారు చేయడానికి 3 ఏండ్లు పట్టిందట. ఇది 1908 నాటి ఫోర్డ్ కార్. దీన్ని అన్ని పాత వస్తువులతోనే తయారు చేశాడు. ఈ కారు మోడల్తోనే ప్రపంచంలో కార్ల ఉత్పత్తి స్టార్ట్ అయిందట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు పాత సామానుతో తయారు చేసింది. పాతబడ్డ కార్లు, బైకులు జంక్ యార్డ్లకు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి తక్కువ రేటుకు తనకు అవసరమైన స్పేర్ పార్టులు తీసుకొచ్చి కొత్తగా తయారు చేస్తాడు సుధాకర్. పాత ఇంజిన్లను ఓవర్హాలింగ్ చేసి వాడతాడట. ఈ మ్యూజియంలో తయారు చేసే కార్లకు ఎక్కువగా బైక్ ఇంజిన్లనే వాడాడట. సుధాకర్ చదివింది మామూలు డిగ్రీనే. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్తో సుధాకర్కు సంబంధం లేదు. మొదట్లో ఓ ఫుట్పాత్ మెకానిక్ దగ్గర తనకు కావలసిన మెకానిజంను సుధాకర్ నేర్చుకున్నాడు. హాబీగా మొదలైన ఓ అభిరుచి మ్యూజియంగా మారింది. ఈ మ్యూజియం పేరు కూడా స్పెషల్గానే ఉంటుంది. సుధాకర్లోని సుధా, కార్లోని కార్ రెండింటినీ కలిపి సుధా కార్స్ అని ముందుగా పేరు పెట్టుకున్నారట. నా మ్యూజియంలో మెయిన్లీ నేను చేసే కార్సే ఉన్నాయి. ఈవెన్లీ వింటేజ్ కార్స్ కూడా నేను చేసినాయి. మా కాన్సెప్ట్ ముందటి నుండి ఇదే ఉండే, నేను చేసిన కార్సే, మేము డిజైన్ చేసిన కార్సే మ్యూజియంలో పెట్టాలని డిస్ప్లే. తర్వాత వరల్డ్ వార్ II కలెక్షన్ ఒకటి మేము స్క్రాప్ నుండి కలెక్ట్ చేసామండి. ఆల్ ఓవర్ ఇండియా నుండి చేసాము. అందులో వరల్డ్ వార్ II పారాడ్రాప్ మోటార్ సైకిల్ ఉంది, కొలాప్సిబుల్ 100cc విలియర్స్ అని. దెన్ పారాడ్రాప్ సైకిల్ ఉంది, కొలాప్సిబుల్, యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ వరల్డ్ వార్ II. అమ్యునేషన్ బాక్సెస్ ఉన్నాయి, బెడ్, కొలాప్సిబుల్ బెడ్స్ ఉన్నాయి. తర్వాత నాటన్ విత్ సైడ్ చైర్ ఉంది. తర్వాత ఫోర్డ్ 1942 మోడల్ జీప్ ఉంది, దానిలో ట్రైలర్ కూడా ఉంది దానికి, క్యాంపర్తో. ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ దీన్ని జంక్ యార్డ్లో కలెక్ట్ చేసామండి. ఓకే సార్, అంటే ఎక్కడెక్కడ ప్రదేశాల్లో తీసుకున్నారో చెప్తారా? కొన్ని పూనా నుండి కలెక్ట్ చేసాము. ఒకటి హ్యాఫ్లింగర్ అని ఒకటి వ్యాన్ కూడా కలెక్ట్ చేసాము, జర్మన్ వ్యాన్, అది వెరీ రేర్ ఉంది. ఇవన్నీ వరల్డ్ వార్ II కొన్ని బాంబే నుండి తీసుకున్నాము. తర్వాత హ్యాఫ్లింగర్ అది రాజస్థాన్ డెజర్ట్లో ఉండే అండి, అది మొత్తం హాఫ్ లోపల మునిగి, అది అక్కడ నుండి తెచ్చాము మేము బై ఛాన్స్ చూసి. అది కూడా గ్రేట్ కలెక్షన్ అండి. అండ్ ఇప్పుడు చిల్డ్రన్ వస్తారు, వరల్డ్ వార్ II యాక్చువల్లీ యూజ్ ఎట్లయింది, మా దగ్గర గైడ్స్ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్. ఈవెన్ వరల్డ్ వార్ II కూడా చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వింటారండి. అవన్నీ చూస్తాం మేము, ఎట్లా ఓపెన్ అవుతుంది, కొలాప్సిబుల్ ఎట్లా ఉంటుంది, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి పిల్లలకు. ఇంకోటి జస్ట్ 100-150లో ఏదన్నా బ్యూటిఫుల్ వస్తువు స్క్రాప్ నుండి ఎలా చేస్తారో అది కూడా చూస్తామండి. ఎట్లయితే వాచ్ ఉందనుకోండి, సైకిల్ వీల్తో వాచ్ ఎట్లా చేయాలి, ఎట్లా పెయింటింగ్ చేయాలి, ఎట్లా వాచ్ బిగించాలి, అప్డేట్స్ కూడా చాలా బాగా వస్తాయండి పిల్లలు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది సుధా కార్స్ మ్యూజియం చరిత్ర. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
పక్కనున్న బెల్ ఐకాన్పై నొక్కండి. థ్యాంక్ యూ.